క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు. నేను దేవుని సేవకుడను. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్తోత్రాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఎలా ఉన్నారు? మీ కొరకు నేను అనునిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ప్రార్థనలో గడుపుతున్నారని మిమ్మల్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రియులారా, ప్రభువుని అడిగితే ప్రభు మనకు సహాయం చేస్తాడు. నీవు ఏ సమస్యలో ఉన్నా ప్రభువుని అడిగే అనుభవము నీవు కలిగి ఉండాలి. రహస్యమందు చూచుచున్న దేవుడు నీవు రహస్యముగా నీ గదిలో నీవు చేసే ప్రార్థనకు జవాబునిస్తాడు. ప్రార్థనే నేర్పిస్తుంది. ఈనాడు అనేకులు అడిగే విషయంలో ప్రియులారా ఫెయిల్ అవుతూ ఉన్నారు. ప్రభువుని అడగకుండా మనుషుల వైపు చూస్తూ ఉన్నారు. మనుషులు ఏదో చేస్తారని, మనుషుల వలన మెప్పు కలగాలని, పేరు రావాలని ఆతృత పడుతూ ఉంటారు. కానీ మనుషులే. మనుషులకు మించిన వాడు మన ప్రభువు. ప్రియులారా, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అన్నాడు. ప్రభువుని నీలోనికి ఆహ్వానిస్తే మనుషులు చేయలేని కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. దేవునికి అసాధ్యమైనది లేదు. ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుడు. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? మనము కేవలం ప్రభు మీదనే ఆధారపడాలి. ప్రార్థనతో పరలోక రాజ్యాన్ని పలుసార్లు తట్టాలి. పరలోక రాజ్యం అనేది ఒక గొప్ప మార్కెట్ లాంటిది. శ్రీమంతుడైన దేవుడు మనతో స్నేహం చేయటానికి ఇష్టపడ్డాడు. ఇక మీదట మిమ్మల్ని నేను దాసులు అని పిలవను, స్నేహితులని పిలుచుచున్నాను అన్నాడు యోహాను సువార్తలో. ఆయన స్నేహించబోతున్నాడు. పేదవాడివి అనుకోవద్దు. శ్రీమంతుడైన వాడు నీ సహవాసమే అయితే నీవు కూడా శ్రీమంతుడివే. ఆయన ఎంత గొప్పవాడో నిన్నంత గొప్పగా చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకని ఆయన పేరిట మనం అడిగితే ఆయన ఇస్తాను అని అన్నాడు. అడగకనే మనం పొందుకోలేకపోతూ ఉన్నాం. ప్రభువే చెప్పాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. మనము పలుసార్లు పరలోక రాజ్యాన్ని తట్టాలి. కీర్తనలు 2వ అధ్యాయం 8వ వచనములో, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. మనము అడగకపోవటం వలన దేవునికి సంతాపము కలుగజేయుచున్నాము. ప్రార్థనలో మొర్రపెట్టుకొనని కారణము వలన పొందవలసినంతగా మనము పొందుకోలేకపోతున్నాము. సేవకులారా, మీరు ఆత్మల కొరకు ప్రభువుని అడగాలి. విశ్వాసులారా, దేవుని వాగ్దానము మా జీవితంలో నెరవేరాలని పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడో తెలుసా ప్రియులారా? ఆదికాండం 13వ అధ్యాయం 17వ వచనం, నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదను అన్నాడు అబ్రహాముతో. కనాను దేశం అంతా కూడా నీవు సంచారం చేసి చూడు, ఆ దేశాన్ని నేను నీకు స్వాస్థ్యంగా చేస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన మన దేవుడు గొప్పవాడు. అబ్రహాము పాదం పెట్టిన చోటెల్లా నీకు ఇస్తానంటున్నాడు. అడిగితే దేవుడు ఎంతైనా ఇస్తాడు. మనం ప్రభుని అడగాలి. ఈనాడు అనారోగ్య పరిస్థితులలో మనము దేవుని వైపు కంటే ప్రియులారా ఎక్కువ శాతం వైద్యం వైపే చూస్తాం. వైద్యం వైపు చూసినా దేవుని అడగవలసిన బాధ్యత నీ మీద ఉంది. ప్రభు, ఎందుకు నాకు ఈ సమస్య పోలేదు? దేవా, నీ కృపను బట్టి నాకున్న ఈ బలహీనతను తీసివేయవు అని ప్రభువుని మనము అడగగలగాలి. అప్పుడు ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు ధైర్యం ఇస్తాడు. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును అని యోహాను సువార్త 16:24లో తెలియజేశాడు. ప్రియులారా, మనం అడిగితే దేవుడు సంతోషంగా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నీకు సమస్తమును ధారగా రక్తమును కార్చాడు కదా, ఆయన ఎందుకు ఇవ్వడు? యెషయా 43:4, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు మనుషులను జనములను అప్పగించుచున్నాను. సొమ్మసిల్లక ప్రభువుని అడిగితే ప్రభు సమస్తమును మనకు దయచేయువాడుగా ఉన్నాడు. 2002వ సంవత్సరంలో మా నాన్నగారికి అతి భయంకరమైన క్యాన్సర్ జబ్బు వచ్చింది. మాకు ప్రభు ఎవరో తెలియదు, కానీ
చిన్న ప్రార్థన మనసులో చేసుకున్నాడు. ప్రభువా, నీవెవరో నాకు తెలియదు, నన్ను తాకి నన్ను స్వస్థపరచవు, నీవు నాకు దేవుడు అవుతావు, నేను నీ కుమారుడుగా బ్రతుకుతానన్నాడు. ప్రభు వెంటనే దర్శనమిచ్చి మంచం దగ్గరకు వచ్చి ఆ జబ్బు ఉన్న భాగాన్ని తాకి స్వస్థపరిచాడు. ఆయన ఎంత గొప్పవాడు! ఆయనే స్వస్థపరచకపోతే మేమేమైపోయేవారమో. ఆయనే మమ్మల్ని కనుగొన్నాడు. నోరు తెరిచి ప్రార్థించు, ప్రభు సహాయం చేస్తాడు. అట్టి కృప ప్రభు నీకు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి నడిపించును గాక. ఆమేన్.